సో కాంగ్రెస్ పార్టీకి అగ్రనేత రాహుల్ గాంధీ అగ్రనేతనన్నా యువనేతనన్నా సరే ఏదో ఒకటి రాహుల్ గాంధీకి ఫైన్ పడ్డది ఎంత 200 రూపాయలు. ఎందుకు ఫైన్ పడ్డదో ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీకి 200 రూపాయల ఫైన్ సావర్కర్పై వ్యాఖ్యల కేసులో లక్నో కోర్టు తీర్పు. సావర్కర్పై ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినో దాని మీద లక్నో కోర్టు తీర్పునిచ్చింది. వచ్చే నెల 14 న్యాయస్థానానికి రావాలని ఆదేశం. వీర సావర్కర్పై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 200 జరిమానా పడింది. నోటీసులు జారీ చేసిన కోర్టుకు హాజరు కాకపోవడంతో లక్నో కోర్టు రాహుల్కు ఫైన్ వేసింది. వచ్చే 14వ తేదీన హాజరు కావాలని, లేకుంటే ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నందున ఆయన న్యాయస్థానం ఎదుట హాజరు కాలేకపోయారని రాహుల్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై లక్నో కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ 200 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చరిత్రను వక్రీకరించారని, వీర సావర్కర్పై ఆరోపణలు చేశారని ప్రముఖ న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టులో కేసు వేశారు. పిటిషన్ విచారణలో భాగంగా కోర్టులో రాహుల్కు సమన్లు పంపింది. ఈ ఏడాది జనవరి 10న కోర్టు ముందు హాజరు కావాలని లక్నో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే ఆయన హాజరు కాలేదు. దీంతో సీరియస్ అయిన కోర్టు ఇవాళ రాహుల్ గాంధీకి 200 రూపాయల ఫైన్ విధిస్తూ ఆదేశాలు అనేది జారీ చేసింది. మరి 200 రూపాయలు ఎట్లా కడతాడో ఏమో. మరి రాహుల్ గాంధీకి 200 రూపాయలు దొరుకుతాయో ఎంత కష్టం వచ్చే రాహుల్ గాంధీకి, ఏం కోర్టులో ఏం నిర్ణయాలు. సో మొత్తానికైతే రాహుల్ గాంధీకి 200 రూపాయల ఫైన్ పడ్డదట.